శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిందన్న వార్త వినగానే నేను చాలా షాక్ అయ్యానండి. అసలు శ్రీజ ఎలిమినేట్ అవ్వడం ఏంది అసలు? నాకు నిజంగా ఇప్పటి వరకు నేను షాక్లో ఉన్నాను. రీతు సేఫ్ అయిపోయిందంట, సంజన గారు సేఫ్ అయిపోయారు, సుమన్ గారు సేఫ్ అయిపోయారట. అది ఎట్లా ఎలిమినేషన్ చేశారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. సరే వాళ్ళు సంజన గారు సుమనన్న వారు సరే వాళ్ళు రీతు సేఫ్ అయిపోయారు ఏదో వల్ల. మరి అసలు ఎలిమినేషన్ పెట్టకూడదు కదా. రీతు ఎలిమినేషన్ అవ్వడం అంటే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు కదా. ఫ్లోరా గారు వెళ్ళిపోయారు, అది ఫ్లోరా గారి గురించి మనకు ఫస్ట్ నుంచి కూడా అనుకుంటాం. ఆమె ఫస్ట్ 2 వీక్స్లోనే వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ ఇప్పటి వరకు ఉంది ఫ్లోరా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 5th వీక్ వరకు అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా గట్టి పోటీచ్చి అన్ని టాస్క్లు బాగా ఫైట్ చేసిన శ్రీజ ఎలా వెళ్ళిపోతుంది? అది కూడా జనాల ఓట్ల పరంగా కాకుండా ఓన్లీ ఒక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన క్యాండిడేట్ ద్వారా సెలక్షన్ అయిందంట అమ్మాయి. అలా ఎలా అవుతుందండి? శ్రీజ సరే, శ్రీజ ఫస్ట్ 2 వీక్స్కు తనకు నెగిటివ్స్ ఉన్నాయి, అది నేను కూడా చెప్పాను. అందరూ కూడా శ్రీజ మీద కంప్లైంట్ రేజ్ చేశారు. శ్రీజ నెగిటివ్, శ్రీజ వాయిస్ పరంగా కానీ తను బిహేవియర్ పరంగా కానీ అంతకుముందు హోస్ట్ గారి ముందర చేసిన బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు. కానీ ఎప్పుడైతే నాగార్జున గారు చెప్పారో లాస్ట్ 2 వీక్స్ నుంచి తను చాలా చేంజ్ అయింది. ఎక్కడ మాట్లాడొద్దో అన్నీ ఆమెకు తెలిసి వస్తున్నాయి. తను టాస్క్లో కూడా చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎవరితోటైనా ఇప్పుడు టాస్క్లో వస్తే సుమనన్నతో కూడా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసింది. తను ఎఫర్ట్ పెట్టింది 100%. నిజం చెప్పండి, రీతు కంటే సుమనన్న కంటే ఈ అమ్మాయి 100% ఎక్కువ పెట్టింది. మరి ఇంకా తను ఓట్ల పరంగా కాకుండా మీరు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన క్యాండిడేట్స్ అని శ్రీజని ఎలిమినేట్ చేయడం అనేది అది అన్ఫేర్ అండి, ముమ్మాడికి అన్ఫేర్. ఎందుకంటే శ్రీజ తను లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా పోరాడింది. కళ్యాణ్ కెప్టెన్ అవ్వడంలో తన హెల్ప్ చేసింది. ఇమాన్యుల్ కెప్టెన్ తను హెల్ప్ చేసింది. నిజంగా చెప్పండి, ఆ బెడ్ టాస్క్లో ఆమె బాగానే ఆడింది. అదేవిధంగా శాండ్ టాస్క్లో కానీ, అదేవిధంగా మిగిలిన టాస్క్లో నిన్న స్విమ్మింగ్ పూల్లో తను బాగానే ఫైట్ చేసింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారండి అమ్మాయిలు? అసలు నిజంగా చెప్పాలంటే ఒక మేల్ కంటెస్టెంట్కి పోటీగా అమ్మాయి చాలా టఫ్ ఇచ్చింది, చాలా ఫైట్ చేసింది, చాలా స్ట్రాటజీస్ కూడా వేసింది. నిజంగా ఈ రోజున కళ్యాణ్ ఒక కెప్టెన్ అయినట్టు దానికి కారణం శ్రీజన్ 100%. మనందరం దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. సో అలాంటి శ్రీజని ఈరోజు మనం శ్రీజని ఎలిమినేట్ అయిందంటే మనం అందరం ఎలా చేసుకోవాలి? ఇది అన్ఫేరా కాదా అని చెప్పండి. ఇది ముమ్మాటికి అన్ఫేర్ ఎలిమినేషన్. శ్రీజన్ తీసేయడం అనేది ఒకవేళ జనాల ఓట్స్తో కాకుండా ఓన్లీ వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే తీసేయడం అనేది ఇంకా అన్ఫేర్. అది అసలు డబుల్ ఎలిమినేషన్ ఎవరు పెట్టమన్నారు? అసలు ఫస్ట్ ఒక ఎలిమినేషన్ పెడితే అయిపోయేది కదా. ఇది అన్ఫేర్ అండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. శ్రీజని ఎలిమినేట్ చేయడం అన్ఫేరా, ఫేర్ అయితే ఫేర్ అని పెట్టండి, అన్ఫేర్ అయితే అన్ఫేర్ అని పెట్టండి. ఎందుకు తీసేశారో మీరు కూడా దాన్ని బట్టి ఒక రీజన్ అన్న రాయండి. సో ఇదండి శ్రీజ ఎలిమినేషన్ అవ్వడం నాకు ఇంకా షాక్గానే ఉంది. అది అమ్మాయి ఎందుకంటే డిజర్వ్ క్యాండిడేట్ అండి. అమ్మాయి ఇప్పుడు టఫ్ క్యాండిడేట్ని, ఒక మంచి క్యాండిడేట్ని ఎలిమినేట్ చేయడం ఎలా? అది ఎంతవరకు న్యాయం చెప్పండి? మంచి ఆయన క్యాండిడేట్స్ని కూడా తీసేస్తే అది ఎంతవరకు న్యాయం? ఇన్ని రోజులు మరి మనం ఓట్లు వేసిన ఓట్లకు ఎలాంటి న్యాయం లేదా? ఎలాంటి వాల్యూ లేదా ఓట్లకు? వీళ్ళు ఎలా తీసేస్తారు? సో ఇది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. నాకు చాలా బాధగా కూడా ఉంది. అది నాకు అసలు శ్రీజ వెళ్ళిపోయిందంటే నేను ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఆలోచిస్తున్నాను. సో దిస్ ఇస్ అన్ఫేర్ అండి. సో మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.